హలో అండి. ఈ పొడి చేసి పెట్టుకున్నారంటే 2 నిమిషాల్లో పులిహోర రెడీ అయిపోతుంది. ఎలా అంటారా? ముందు ఒక కప్పు పచ్చిశనగపప్పు కొంచెం ఫ్రై చేయండి. ఆ తర్వాత హాఫ్ కప్పు మినప్పప్పు వేసి మినపగుళ్ళు ఫ్రై చేయండి. ఆ తర్వాత కొంచెం ధనియాలు కొంచెం మిరియాలు వేసి ఫ్రై చేయండి. అవి తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఎండుమిర్చి కొంచెం నువ్వులు కొంచెం కరివేపాకు వేయించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసి కొంచెం ఫ్రై చేసి పిక్కలన్నీ తీసేసి ఫ్రై చేసి చక్కగా పక్కన పెట్టుకోండి. ఇవన్నీ జార్లో వేసి చింతపండు తప్ప అన్ని పసుపు ఉప్పు కూడా వేయండి. అవన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత ఈ చింతపండు కూడా వేసి పట్టండి. తర్వాత చక్కగా ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసుకోండి. 6 months వరకు చాలా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదు. పులిహోర ఎలా చేద్దామో చూసేద్దామా? మామూలుగానే పులిహోరలో వేసే దినుసులు అన్నీ వేసి పోపు పెట్టేసుకొని వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసి రైస్ వేసి ఆ పొడి 1 స్పూన్ నేను ఒకరికి సరిపోను చేస్తున్నాను. 1 స్పూన్ వేసేసి కలిపేసి చక్కగా ఎంజాయ్ చేయడమే. చాలా చాలా బాగుంటుంది. ఈ పొడి నేను ఎందుకు తాలింపులో వేయలేదంటే ఇప్పుడే కదా చేశాను, వేడిగా ఉంది అందుకని. ఓకే, స్వామికి హారతి ఇస్తున్నాను. నా పూజ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్లీజ్. పులిహోర మాత్రం సూపర్గా ఉంటుందండి. హాస్టల్ పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది.